హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ లాగ్ అనమాట. మార్నింగ్ ఇప్పుడు 6:30 అవుతుంది. పిల్లలకి 7:30కి స్కూల్ కదా, అందుకోసం టిఫిన్కి వాళ్ళకి సేమియా ఉప్మా అయితే వేస్తున్నాను. డైలీ అన్నం పెట్టి పంపిస్తాను. ఈరోజు ఇద్దరికి అన్నం సరిపోదని ఉప్మా వేసాను అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, తప్పకుండా చూడండి. అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను హాట్ వాటర్ తాగేసి బకెట్లో నీళ్ళు పట్టి పక్కన పెట్టేశాను. ఇలా ఖాళీ బకెట్లు అలా ఉంచిన రోజే మోటార్ పోవటము, కరెంట్ పోవటము, నీళ్ళు లేకుండా జరిగిద్ది అనమాట. అందుకని ఎప్పటికప్పుడు ఖాళీ అవ్వగానే ముందైతే నీళ్ళు పట్టి పక్కన పెట్టేస్తాను. ఈరోజు మార్నింగ్ అవే యూజ్ అయిన పిల్లలకి నీళ్ళు రాలేదు. నీళ్ళు రాపేసరికి ఉన్న నీళ్ళు వాడుకొని వెళ్ళారు. బీరకాయలు కట్ చేసి ఇంకా ఇలా తాలింపు పెట్టి ఒక పొయ్యి మీద అయితే అన్నం ఉడుకుతుంది అనమాట. ఇంకా నిన్నటి బట్టలు అయితే ఉన్నాయి, చీరలు అలాగే ఉంటున్నాయి, అవి అయితే మడత పెడుతున్నాను. మా పిల్లలు అయితే ఎవరి వాళ్ళు మడత వేసుకొని షెల్ఫ్లో పెట్టేసుకుంటారు. ఇంకా నిన్న నేనే బద్దకిచ్చాను. నేను మడతలేదు, వాళ్ళకే చెప్పలేదు, అవి అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడైతే మడతేసి షెల్ఫ్లో సర్దేసి ఇంకా మిగిలిన పెండింగ్ పనులు ఉన్నాయి అనమాట. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాయి, అవి కూడా చేద్దాం అనుకుంటున్నాను. వంట అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు సరుకుల్లో బెల్లం తీసుకొచ్చినా ముందుగానే కట్ చేసి ఒక బాక్స్లో పెట్టుకొని రెడీగా ఉంచుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటే వీలుగా ఉంటుందని. ఈసారి బద్దకిచ్చాను, అలాగే ఉండిపోయింది. ఇంకా ఈరోజు ఈ పని కూడా కంప్లీట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను. రోజు మధ్యాహ్నం టైంలో ఏదో ఒకటి స్నాక్స్ చేద్దాం పిల్లలకి అనుకుంటున్నా కానీ అలాగే అయిపోతుంది. మళ్ళీ బెల్లం కట్ చేసుకోవాలి అని దానికోసం పెండింగ్ పెట్టుకుంటూ వస్తున్నాను. ఈరోజు అయితే అది అయిపోయింది. తర్వాత కలర్ పోయే బట్టలు ఉంటే అవి కూడా జాడిచి ఆరేసేసాను. తర్వాత మా బాబుకి క్యారేజ్ కట్టి పంపించాను. తర్వాత నేను ఫ్రెష్ అయ్యాను. ఈ లోపు 12:30 అయిపోయింది. మా పాప రాని వచ్చింది. బీరకాయ కూర అని అనవద్దు అంటుంది. ముందుగా బీరకాయ కూరతో తింటేనే పచ్చడి వేస్తానని చెప్పాను. మన ఊరు నుంచి వచ్చేటప్పుడు 4 మామిడికాయలు పక్కన వదిలేస్తే తీసుకొచ్చానమాట. వాటితో చిన్న ముక్కలు పచ్చడి ఇన్స్టెంట్గా కలిపాను. అది కలిపిన దగ్గర నుంచి 2 days నుంచి అదే వేసి తింటుంది. పచ్చడి అంటే చాలా ఇష్టం. వెల్లుల్లిపాయలు కూడా తినాలంటే వెల్లుల్లిపాయలు వద్దంట, చాలా ఇష్టంగా తినిద్ది మామిడికాయ పచ్చడి అంటే. ఇంకో కాయ ఎందుకమ్మా, అది కూడా పట్టు అంటుంది. ఒకటేం పండిపోయింది, చిన్నగా కొన్ని ముక్కలు ఉన్నాయి. సరే రోటి పచ్చడి చేసుకుందాంలే అన్నాను. నేను కూడా అన్నం తినేసి ఎప్పటి నుంచో ఒక స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను, అది అలాగే అయిపోతుంది. ఈరోజు చేద్దామని ఇంకా కొబ్బరికాయలు ఉంటే అవైతే ఇంకా కొట్టి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అదేంటో ఒక పక్కన కొంచెం పోయినట్టుంది, అది పక్కన పెట్టి ఇంకో కాయ ఉంటే అది కూడా కొట్టాను. అది కూడా సేమ్ అలానే ఉంది. ఆ భాగం వరకు తీసేసి మిగిలినంతా ఇలా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నా. కొన్ని ఇప్పుడు అవసరమైన వరకు ఉంచుకొని మిగిలిన అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను ఈ స్వీటు, అలాగే అయిపోతుంది. ఇప్పుడు ఇదే కొబ్బరి అయితే తురుముతున్నాను. కొబ్బరి, అటుకులు, బెల్లంతో అయితే ఈ స్వీట్ రెడీ అయ్యిద్ది అనమాట. ఇంకా మా పాప కూడా అన్నం తిని నిద్రపోయింది. తను ఈవినింగ్కి లేచే టైంకి మా బాబు కూడా స్కూల్ నుంచి వస్తాడు. ఇంకా స్వీట్ అయితే రెడీ అయిపోద్దని ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. ఇది తురిమి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి 1 కప్పున్నర బెల్లం తీసుకొని కొంచెం వాటర్ పోసి ఇలా బెల్లం కరిగే వరకు పొయ్యి మీద పెట్టుకొని అది పక్కన పెట్టేసాను. బెల్లం సిరప్ రెడీ అయిపోయింది. తర్వాత ఒక కళాయి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి ఉన్న డ్రై ఫ్రూట్స్ కట్ చేసి ఇలా వేయించుకొని దానిలోనే తురుముకున్న కొబ్బరి కూడా వేసి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అది కూడా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసి మళ్ళీ కళాయి పొయ్యి మీద పెట్టి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు అయితే అటుకులు తీసుకున్నాను. ఇవి పాల అటుకులు కాదు, కొంచెం గట్టిగా ఉన్న అటుకులు. ఆర్గానిక్ అటుకులు అని ఉంది దీని మీద. రాగి పిండి కలర్లో ఉన్నాయి. ఇవి కూడా ఇప్పుడు వేయించుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం నేతిలో బాగా వేగిన తర్వాత మనం ముందుగా బెల్లం సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు ఈ వేగిన అటుకుల్లోకి ఇలా వేసుకోవాలి. ఇలా తిప్పుతూ అటుకులు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొంచెం ఇలా ఉడికేటప్పుడే యాలకులు కూడా వేసాను. ఇలా మొత్తం కలిపి ఒకసారి ఈ నీరు మొత్తం ఎగిరిపోయిన తర్వాత వేయించుకున్న కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ కూడా దీనిలో వేసి మొత్తం బాగా కలుపుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. అది మొత్తం బాగా కలిసిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేయటమే. స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఇంక ఇది ఆరిన తర్వాత ఒక బాక్స్లో పెట్టి పిల్లలు వేసిన తర్వాత పెడతాను. ఇదైతే చూడటానికి చాలా బాగుంది, బాగా వచ్చింది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. కాసేపు ఇది ఫ్యాన్ కింద ఆరబెట్టి ఇప్పుడైతే బాక్స్లో పెట్టేస్తున్నాను. బాక్స్లో పెట్టేసి మూత పెట్టి ఇంకా టేబుల్ మీద పెట్టాను అనమాట. కొంచెం ఇప్పుడు టేస్ట్ పెట్టినాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది చక్కెర పొంగలి టేస్ట్ వస్తుంది. ఇవి గట్టి అటుకులు కదా, కొంచెం గట్టిగానే ఉంది, ఇంకా ఎక్కువసేపు ఉడకాల్సింది. అదే పాల అటుకులతో చేసినట్టయితే చాలా మెత్తగా స్మూత్గా వచ్చేది, చాలా టేస్ట్గా ఉండేది. ఇంకా
ఇంకా ఈవినింగ్ అయితే మా పాప లేచింది. స్వీట్ చేసాను అక్కడ ఉంది వేసుకొచ్చుకో అంటే వేసుకొచ్చుకొని తింటుంది. ఎలా ఉంది అంటే భోజనాలు వేసే స్వీట్లో ఉందమ్మా బాగుంది అంది. ఇంకా ఈవినింగ్ పని అయితే స్టార్ట్ అయిందనమాట. ముందుగా అయితే బియ్యం కడిగి పెట్టేశాను. బియ్యం కడిగి పెట్టి మార్నింగ్ కర్రీ ఉంది. ఇప్పుడు ఏంటంటే పచ్చడి చేస్తాను, మామిడికాయ ఉంది కదా కట్ చేసింది. ఇంకా రోలు కూడా కడిగి ఉంచానమాట. నేను చేస్తాలే త్వరగా అయిపోద్ది, నీకు రాదంటే నేనే చేస్తానంటుంది. ఈ కొన్ని మొక్కలు తన ఒక్కదానికే చేసి పెట్టాలంట పచ్చడి. ఇప్పుడు తనే చేస్తుంది. కావాల్సినవన్నీ ఇంకా రోల్లో వేసి దంచి ఇలా అని చూపించాను. ఇంకా నువ్వే చేస్తున్నావు మొత్తం, నేనేంటి చేసేది అంటుంది. సరే అని తను చేసిద్దిలే అని, సరే అది నూరు ఉంచు తాలింపు పెడతానని ఇంకా నేనైతే మిగిలిన పని చేసుకుంటున్నాను అనమాట. పచ్చడి కూడా రెడీ అయిపోయింది, ఒక గిన్నెలో తీసింది. ఆ రోల్లో కొంచెం అన్నం వేయమ్మా నేను తింటానంటుంది. అసలు ఈ జనరేషన్లో పుట్టాల్సింది కాదు, అన్నీ పెద్దవాళ్ళు చేసిన పనులన్నీ చేసిద్ది మా పాప. కొంచెం అన్నం వేసాను, చాలా బాగుందంట, నీకు కూడా పెడతాను రా అంటుంది. ఇంకా పచ్చడి ఇంకా తాలింపు వేయొద్దు ఇలాగే ఉంచుకుంటా బాగుందంటుంది. నాకు పెట్టింది. నాకేం పుల్లగా అనిపించింది, తాలింపు వేస్తానంటే వద్దంటుంది. తనకు అలాగే నచ్చిందంట. ఇంకా సరే అని అది వదిలేసి పొటాటోలు ఉంటే తురిమి ఇలా ఫ్రై చేశాను. ఇప్పుడైతే నైట్ అయిపోయింది, అన్నం పెడుతున్నాను పిల్లలకి. ఇప్పుడు నైట్ 8 అయిపోతుంది. ఇప్పుడైతే అన్నం తినేస్తున్నాను అనమాట. పిల్లలతో పాటు నేను కూడా తినేస్తున్నాను. పొటాటో తురుము ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది. అది స్నాక్స్గా తినవచ్చు, ఇలా అన్నంలో కూడా చాలా బాగా కలుస్తుంది, చాలా బాగుంది. ఇదండి మార్నింగ్ 6:30 to నైట్ 8 వరకు డే వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్